చూడండి, ఒక ఆయన అన్యాయం చేసి దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. లోకా సువార్త 19వ అధ్యాయానికి రండి. చూడండి 8వ వాక్యాన్ని చదువుదాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాడు. అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనం నువ్వు కూడా అనాల్సిందే. యేసయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే, ఇలా వడ్డీ వ్యాపారాల్లో అన్యాయం, అర్థమైందా? అన్నదమ్ముల మధ్యన అన్యాయం, అక్కజల్లుల మధ్యన అన్యాయం, అన్యాయానికి ఉన్న చోటు న్యాయాన్ని కనబడతా లేదు. చాలామంది మొన్న ఒక సహోదరి చెప్తుంది, అయ్యగారు ఎంత అన్యాయమో చూసారా, ఏమైందమ్మంటే మా బావగారు మా ఆయన చేత తెల్ల పేపర్ మీద సంతకం చేయించుకున్నాడండి. మరి మీ ఆయన ఎలా చేశాడమ్మంటే అన్నగారు మోసం చేయడం అన్నాడండి. తీరా చూస్తే మోసం చేశాడండి. ఇల్లంతా ఆయన పేరు మీద రాని చేసుకుని, పొలం అంతా ఆయన పేరు మీద రాని చేసుకున్నాడండి. ఎంత అన్యాయం అయ్యగారు, అన్యాయం అయిపోయావో నీకు తెలిసింది కదా. తెలిసింది అయ్యగారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడు. నీ అన్యాయం దేవునితో చెప్పు, దేవుడు చూసుకుంటాడు. నీకు జరిగిన మోసాన్ని యేసు ప్రభుతో చెప్పు, యేసు ప్రభు చూసుకుంటాడు. అది నువ్వు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని కాదు, దేవుడు చూసుకుంటాడు. అర్థమైందా? ఆ తర్వాత ఆయనకి యాక్సిడెంట్ జరిగి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఎవరికి? అన్యాయం చేసినోడికి, మోసం చేసినోడికి. ఊరోళ్ళందరూ ఏమన్నారు తెలుసా? భలే జరిగింది అన్నారు, జరగాల్సిందే జరిగింది అన్నారు. ఆ తర్వాత అతను పశ్చాత్తాపడ్డాడు, తమ్ముడిని పిలిచాడు. తమ్ముడు, నేను చేసిన అన్యాయాన్ని క్షమించరా. ఏదిగో బాబు 10 ఎకరాలు ఇచ్చాడురా, 5 నీది 5 నాదు అన్నాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. న్యాయవంతుడైన దేవుడు న్యాయం చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ తల్లి సోదరుడా, ఆలోచించు. నీ తమ్ముడికి అన్యాయం చేస్తా, ఆదివారం ప్రార్థనకు వస్తావు. నీ సహోదరికి అన్యాయం చేస్తా, ఆదివారం ప్రార్థనకు వస్తావు. నీ తోటి సేవకుడికి అన్యాయం చేసి నువ్వు వాక్యం చెప్తున్నావు, నీదే పరలోకం వెళ్తాను అనుకుంటున్నావు. నువ్వైనా నేనైనా పరలోకాన్ని పోగొట్టుకోవాల్సిందే. మనో దైవజనుడు చెప్తున్నాడు, అయ్యగారు మీరు పెద్దలు కనుక చెప్తున్నాను, ఏమైంది అయ్యా? ఆ పాదురి గారు నాకు చాలా అన్యాయం చేశాడు. ఏం చేశాడు అయ్యా? నా విశ్వాసుని అట్టుకుపోయాడండి. సరే, ఆయన అట్టుకుపోతే అట్టుకుపోయాడు, వీళ్ళు ఎలాగెళ్ళారయ్యా? ఆయన రమ్మంటే మాత్రం తెలియదా? మాయ చేశాడండి, మభ్యపెట్టాడండి, పడగొడుతున్నాడండి, ఇంకేదో చెప్పాడు. దైవజనుడా, నువ్వు అన్యాయం చేసే దైవజనుడువా? సంఘ పెద్ద అన్యాయం చేసే సంఘ పెద్దవా? అయితే నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావో తెలుసా? అసహ్యంగా కనబడుతున్నావు. నువ్వు ప్రభు దృష్టిలో అసహ్యంగా కనబడుతున్నావు. ఊరోళ్ళకి మంచిగానే కనపడుతున్నావు, పాదురి గారికి మంచిగానే కనపడుతున్నావు, పాదురి అమ్మగారికి మంచిగానే కనపడుతున్నావు, ఊర్లో పెద్దలకు మంచిగానే కనబడుతున్నావు. కానీ నువ్వు మాత్రం యేసయ్యకి ఎలా కనపడుతున్నావు? అసహ్యంగా కనబడుతున్నావు. జక్కయ్య అన్నాడు చూడు, ప్రభువా, నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి మరలా 4 ఇస్తానన్నాడు. ఎప్పుడు అన్నాడు ఈ మాట? యేసు ప్రభు అతను హృదయంలోకి వెళ్ళాడు. నా మాటలు వినాలి మీరు, గడి చెప్తా. హల్లెలూయా. యేసు ప్రభు అతను జీవితంలో ఎంటర్ అయ్యాడు. యేసు ప్రభుకు హృదయంలో చోటిచ్చాడు. యేసు ప్రభుకి అంతరంగంలో చోటిచ్చాడు. నా మాట వినాలి. అప్పుడు ఇంట్లో మార్పు వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని నేను మాట అడుగుతాను, మీ అంతరంగంలో మార్పు వచ్చిందా? ఎప్పుడైనా ఈ మాట అన్నావా? యేసయ్యా, 1కి మరలా 4 ఇస్తానయ్యా,
నా భార్యకి అన్యాయం చేశాను, ఒప్పుకుంటానయ్యా. రైతు దగ్గర అన్యాయం చేశాను, ఒప్పుకుంటానయ్యా. ఏ మాట గనక నువ్వు అనకపోతే, నువ్వు నరకానికి పోయే దారిలో ఉన్నావని బైబిల్ చెప్తా ఉంది. మరి రాత్రి ఏం చేద్దాం? మనం చేసిన అన్యాయాన్ని ఒప్పుకుందాం, మనం చేసిన మోసాలను ఒప్పుకుందాం, మనం చేసిన అవినీతిని ఒప్పుకుందాం, మనం చేసిన చెడుతనాన్ని ఒప్పుకుందాం, మనం చేసిన చెడ్డ కార్యాలను ఒప్పుకుందాం, మనం చేసిన అవినీతి పనులను ఒప్పుకుందాం. తప్పట్లు కొడితే వెళ్తావా పరలోకం? బోధ చేస్తే వెళ్తావా పరలోకం? ఆరాధన చేస్తే వెళ్తావా పరలోకం? హృదయంలో న్యాయం ఉండాలి. అదే రాశాడు, అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకోవడం దేవుని దృష్టిలో ఏంటంటే అసహ్యం.